పెళ్ళైనా రెండు ఒకటే. ఎందుకంటే బోల్డ్ అంత హడావిడి ఉంటుంది కాబట్టి. కానీ నిజమైన పెళ్ళేది, నిజమైన షూటింగ్ ఏది అనేది తెలుసుకోవాలంటే వీళ్ళని పిలవాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. మన ఇద్దరం భీమలా నాయకులు చేసినట్లేదు. అదేదో బాద్షా సినిమాలో జయసింహ పద్మనాభ సింహ అన్నట్టుంది. నేను పండగ రోజు పూల తోటలు భలే ఉన్నాయిరా. ఎక్కడ? అక్కడ ఒక పూల తోట, ఇక్కడ ఒక పూల తోట. మరి ఆయన గండికోట. చాలా రహస్యాలు ఉంటాయి. ఒక్క సిట్టింగ్ వేసామంటే మొత్తం. మరి అదేంటండి, పండగ వచ్చినప్పుడు ఆడవాళ్ళు మొత్తం పట్టు చీరలు కడతారు. పండగ అయినా సరే మగుండు ఒక పట్టు పడతాం అని సింబాలిక్ చెప్పడానికి పట్టు చీరలు కడతారు అనమాట. మరి మగవాళ్ళు కూడా పట్టు బట్టలు కడతారు కదా. అదేం లేదు, ఎంత సీక్రెట్లు దాచాలనుకున్నా సరే చివరికి మేము పట్టు పడతాం పిల్లలకి అని చెప్పడానికి వాళ్ళు. ఏమైంది, ఏం చేస్తాం అంటే నేను బిజీ అయినప్పుడు రాజమౌళి గారు వచ్చి నా డేట్ అడిగినప్పుడు నేను బిజీ ఉన్నానని నో అని చెప్పాలి కదా. ఓ అది ప్రాక్టీస్ చేస్తున్నావా? నో. నువ్వెందుకు? నెక్స్ట్ స్కిట్ నా దగ్గరకు వచ్చి నువ్వు అడుగుతావు అప్పుడు నేను చెప్పాలి కదా. నో. ఇలాంటివి చెప్పక నాకు. మన ఇద్దరం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఒక ఇద్దరికి పెళ్లి చేద్దాం అనే కదా వచ్చాం. అవును. వాళ్ళని రమ్మను. ఏంట్రా ఇద్దరు మెలికలు తిరిగేస్తున్నారు? అంటే ఈ రోజు మా పెళ్లి కదండి, సిగ్గేస్తుంది. మీ పెళ్లి అంటే మీకేంటి, చెట్టు మొత్తానికి సిగ్గేస్తుంది. సరే అవును, ఒకసారి ట్రమ్మా. నాకు చిన్న డౌట్, మొహం ఎక్కడైనా పెట్టొచ్చావా? లేదు, ఎక్కడ పెట్టలేదా? ఎక్కడ పెట్టకపోతే ఎలా ఉందంటే ఎక్కడైనా పెడితే ఎలా ఉంటుంది? ఏదైతేనే ఒక అందగత్తం చేసుకుంటాను, తనని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా. ఏంటి ఆలోచిస్తున్నారు? నువ్వు దాన్ని అందగత్త అన్నావు కదా, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావని దాంట్లో. నువ్వు ఆపు. ఇటుగా వస్తుంటే నన్ను చూసి రోజ్ అనుకుని రోజ్ వాటర్ ఇచ్చారు. రోజు అనుకుని ఇవ్వలేదు, వెల్కమ్ గర్ల్ అనుకుని రోజు వాటర్ ఇచ్చారు. కొట్టేయమని మొత్తానికి. నువ్వేమైనా అనుకో ఆది, నేను శాంతికి ప్రతిరూపం. జనాలేంటి మరి శాంతి స్వరూపకు ప్రతిరూపం అంటున్నారు? నేను లాస్ట్ టైం చెప్పాను. చెప్పమంటే చెప్పు. సరే ఇదంతా కాదు అజర్, మనం పెళ్ళైన తర్వాత ఊటీ వెళ్దామా? లేదు, సిమ్లా వెళ్దాం. లేదు, ఊటీ లేదు, సిమ్లా. రే నువ్వు సిమ్లా వెళ్ళు, మేము ఊటీ వెళ్తాం. ఎందుకు ఈ గొడవ? అవును, మీ వాళ్ళు మండపాన్ని రావడానికి వెహికల్స్ ఎక్కడ పెట్టించమంటావు? కృష్ణానగర్ బావాజీ దగ్గర. అంటే సీరియల్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు అక్కడే ఎక్కేది, కొంచెం చెప్పడానికి సిగ్గుపడుతుంది. నీ సీక్రెట్స్ ఏమైనా ఉంటే మొత్తం చెప్పు, గుండెల్లో పెట్టుకొని చూస్తా. దాని సీక్రెట్స్ మొత్తం చెప్తే గుండె పగిలి చేస్తావు, ఇంకెక్కడ గుండెల్లో పెట్టుకొని చూసేది. సర్లే మీరిద్దరు పక్కన వాళ్ళిద్దరిది ఏదో ఉంటదిగా. బంగారం, నీతో పెళ్ళంటే నాకు మళ్ళీ పుట్టానా అనిపిస్తుంది. దానికి మాత్రం అసలు ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. నువ్వు అను, కష్టం గేట్ దాటకుండా చూసుకుంటా. ఏమంటున్నాడు? వీడి గేటు బయటే ఉంటాను అంటున్నాడు. అవునమ్మా, అసలు వీడిని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? నాకు చిన్నప్పటి నుంచి నటుడిని చేసుకోవాలని కోరిక. మరి నటుడిని చేసుకోవాలి, నట్టుగా ఎందుకు చేసుకుంటున్నా? ఏమండి, ఇవన్నీ పక్కన పెట్టండి. మేము కాబోయే హీరోయిన్స్ ని పెళ్లి చేసుకుంటున్నాం అండి. హీరోయిన్స్ ఎక్కడరా? హలో, మేమే. హీరోయిన్ అంటే బంగారు బొమ్మలా ఉండాలి, తిరణాలలో బొమ్మ ఉండకూడదు. మరి నేను? నువ్వైతే బొట్టు పిల్లలేరా? మరి పెళ్లికి పెద్దంటూ ఉండాలి కదా, ఎవరు రాలేదా? పెద్దొకళ్ళు ఉన్నారు, స్వయానా మా అక్కే. అక్క, చెట్లో ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పు. చెట్లో నీ పేరు చెబితే చెట్టు బయట ఉన్న డాక్టర్ గారు కూడా శానిటైజర్ వేయట్లేదురా. సూపర్. మరి నా పేరు చెప్పపోయావా? నీ పేరు కూడా చెప్పానురా. చెట్టు బాయ్ పేరు చెబితే చెట్లో కూడా రాడినన్నారా. నేను యాక్టర్ నవ్వుతానా? విమానం అయినా డాక్టర్ అవుద్ది గానీ నువ్వు మాత్రం యాక్టర్ అవ్వరా. అదేంటే కాలంటూ నాకు ఎదుగుదల ఉండదా? దొండపోతుకు పొదుగు నీకు ఎదుగు జీవితంలో ఉండదురా.
స్టార్ అవుతుందిరా, నువ్వు అవుతావో లేదో కానీ నాకు డౌట్. అది కాదక్క, నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా గానీ కూర అంతా బయటపడేస్తావు ఎందుకో? రోజా మేడం కూర చేసి టేస్ట్ చేయరా అంటే ఈ టేస్ట్ చూసి ఇటు పెట్టే ఫీలింగ్ నాకు అర్థం కాక రోజు కూరలన్నీ పడేస్తాను. ఏ ఫీలింగ్ లేవు. నా ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? నువ్వు వాష్రూమ్ లో పెట్టాల్సిన ఫీలింగ్ వాళ్ళ ముందు పెడితే వాళ్ళకి ఏం అర్థం అవుతురా? అక్క సంగతి తర్వాత ఏమ్మా అసలు ఈయన చేసుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? నా గుండెని కదిలించాడు. ఈడు ముఖం మీద ఇంత కండనే కదిలేదు, నీ గుండె ఎలా కదిలించాడమ్మా? ఏమ్మా నీకు వాణ్ణి చేసుకోవాలని ఎందుకు అనిపించింది అసలు? నా వెనక చెప్పులు లేకుండా తిరిగాడు. అరే నీ మీద అన్ని చెప్పులు పడతాయి కదరా, జత వేసుకొని తిరగొచ్చు కదా. మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోకపోతే లేచిపోదామన్నాడు అజర్. నువ్వు చెప్పాయా? నాకు డైలాగ్ ఇచ్చావా అక్క? నాకు డైలాగ్ ఇచ్చావా అక్క? సరే కూర్చోండి, రండి ఇంకా పెళ్లి చేద్దాం. ఆ జీలకర్ర బెల్లం తీసి తల మీద పెట్టండి. ఆకులే మీరున్నారు కదరా. తాలి 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 కట్టండి. వీడు 6 ముళ్ళు వేస్తున్నాడు. ఒక 3 ముళ్ళు ఎడిటింగ్ లో పోయినా ఇంకో 3 ముళ్ళు ఉంటాయని వాడు. వీడు 2 ముళ్ళే వేశాడు. ఏమ్మా వాడు 2 ముళ్ళే వేస్తున్నాడంట మీ వాడు. వాడు చిన్నప్పుడే నెల తక్కువ ఎదవా, ఇప్పుడే 3 తక్కువ ఎదవా, 3 తక్కువ ఎదవా. బాబు ఆ బిందులో ఏమ్మా ఉంగరం ఏదో ఉంటది కదా. అక్క ఈ బిందులో ఉంగరం వేయి, ముందు నేనే తీయాలి. ఏందమ్మా ఉంగరం వేయమంటే భోజనం టోకెన్ వేసావు? అదైతే నువ్వే తీస్తావని. మీ అక్కకి చాలా ఐడియాలు ఉన్నాయి. రావండి పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ అరుంధతి నక్షత్రం ఏదో చూపించండి. ఇంకా తర్వాత ఏంటో తెలుసు కదా. నెక్స్ట్ శోభన ముహూర్తమే, పెట్టండి త్వరగా పెట్టండి. వస్తున్నాం. ఏమైందిరా? అంటే ఈ ముహూర్తానికి మా ఇద్దరిని హీరోయిన్స్ గా పెట్టి మూవీ స్టార్ట్ చేస్తున్నారంట. త్వరగా వెళ్ళాలి. మరి మా శోభన ఏదైనా షూటింగ్ తర్వాతే అని చెప్పానా? నాకు వాడికి చెప్పాలి. నాకు షూటింగ్ తర్వాత అంట మీ శోభన ముహూర్తం. ఓకే కదా? ఓకే ఓకే రండి. నేను ఒక పెద్ద డైరెక్టర్ అండి. అంటే వయసులోన పెద్ద, వయసులోన పెద్ద. నలుగురు మల్టీ స్టార్ హీరోలు పెట్టి సినిమా తీసాను తెలుసా? నలుగురు ఎందుకు? ఎవరు లేకపోతే ఆ నలుగురు మోసుకెళ్తారని. ఈ సెట్ లోకి వచ్చాము చూసాం. ఏంటంటే కుక్కర్లో పెట్టారేంటండి సెట్ లో? మా నిర్మాత ఏమన్నాడంటే నువ్వు తీసే ప్రతి సీన్ కి విజిల్ వేయాలి అన్నాడు. అయ్యో చప్పట్లు కొట్టాలంటే శాంతి స్వరూపుని బెట్లు ఎక్కడ తెచ్చి హలో వాట్ దిస్ నాన్సెన్స్ ఎవర్ టాకింగ్? ఏమైంది? అనుకున్న మందులు రాలేదు ఏంటి? హీరో ల్యాండ్ ఇచ్చారు. హీరో హ్యాండ్ ఇచ్చారా? హీరో ల్యాండ్ ఇచ్చారా? నాకు ఎందుకనయ్యా మీరిద్దరు బాగా నచ్చారు నాకు. అంటే ఇప్పుడు అరే కొంచెం వెనక్కెళ్ళండి. అంటే ఇప్పుడు మేమిద్దరం హీరోలమా? అవునవునవును. ఎరా హీరో అంట మరి చేయగలవా? మరి చేస్తా. మనం ఏందనుకున్నా పాన్ ఇండియా స్టార్ మరి. అవునా? ఫస్ట్ సీన్ ఏంటంటే హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేసి సురకన్యలాగున్నావు అనాలి. అదేనా? యాక్షన్. డైలాగ్ చెప్పవేంటి? ఈ సొరకాయలు అమ్ముకునే దాని చూసి సొరకండి అంటే ఎలా? పేత సీన్కి వెళ్ళిపోతాం. ఈ తాతయ్య చనిపోయాడు. హీరోయిన్ వాళ్ళ తాత చనిపోయాడు. ఓకే. నువ్వు అక్కడ ఉండు. నువ్వు ఇట్రా. మీ తాతయ్య పోయాడు. ఏడు. నాకు ఏడుపు రావట్లేదు. ఈడు ముఖం చూడమ్మా వస్తాది. మరి నేనెవరి మొహం చూడాలి? ఇది నువ్వు చూసుకోరా. ఒక్క తిప్పుకోకుండా ఏడుస్తావు. నెక్స్ట్ సీన్ ఏంటి డైరెక్టర్ గారు? డైరెక్ట్ పెళ్లి. ఓ సూపర్. ఏసండి. అవతల మా శోభనం పెట్టుకుని ఇక్కడ పెళ్లి చేస్తున్నారండి. ఒరే నీకు విషయం చెప్పనా? మీ పెళ్లి దగ్గర నుంచి ఈ పెళ్లి వరకు మొత్తం షూటింగే అది మీకు తెలియకుండా చేసాం, ఇది తెలిసి చేసాం. టైటిల్ ఏంటో తెలుసా? అది పెళ్ళి. ఓకేరా? ఫైనల్ గా ఒక్కటి చెప్పక్క, ఇన్నాళ్ళ నా జీవితంలో ఆర్టిస్ట్ గా నా మొహంలో కదలికలు వస్తాయా? కోమాలో ఉన్న పేసెట్టుకైనా కదలికలు వస్తాయి కానీ నీ మొఖంలో మాత్రం రావురా.
మమ్మల్ని టీవీలో చూస్తావు కదా, నీకేమనిపిస్తుంటది? టీవీలో చూస్తుంటే నాకు చాగుడు ఎంత గుర్తొస్తుందిరా. అంటే చి చా చి మరి నన్ను చూస్తే తాగునింతం తత్తు తత్తు. రాక నేను తీసుకొచ్చి నా పరుగు పోతుందా? రోజా గారు భీమ్లా నాయక్ అంట. ఎంట్రీ చూడగానే అనుకున్నాను ఆయనకు తెలుసు ఎలా నాడి పట్టుకోవాలో ప్రజలది. సూపర్ ఎంట్రీ అసలు, అందరు కొట్టేశారు. కానీ మీ స్కిట్ లో లాస్ట్ టైం చెప్పినట్టే ఎక్కువ డైలాగ్స్ పంచెస్ రావడం అనేది చాలా లక్కీ. సో బాబు వాళ్ళ అక్కకి ఈ రోజు ఆ లక్ దొరికింది. ఆవిడ ఏ మాత్రం మీ రేంజ్ కి తగ్గకుండా చేసింది. మీరు ఎలా చెప్తే అలా చేసింది. అసలు ప్రతి పంచు పేలిందమ్మా, సూపర్ గా చేశారు. అండ్ రీతు లాస్ట్ టైమే చెప్పాను డైలాగ్ తెలుసుకొని రాలేతే అది ఆడేస్తాడని. చాలా బాగా చేసావు రీతు, వెరీ నైస్, చాలా బాగుంది అది. మనో గారు దీని తల్లి పంచుల వర్షం. అందరూ అసలు హైలైట్. రాణి గారు, బాబు నువ్వు పిలిచి అక్కని 600-800 ఖర్చు పెట్టి అద్భుతం. ಏನ್ರಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಿಮ್ಮ ಕ್ಯಾರೆಕ್ಟರ್. వాయిస్ ఎరక్కొడేస్తాడు. జస్ట్ సరదాగా మోహన్ బాబు గారిది ఒకసారి. పండగ రోజు చిత్రగుప్త గణనాయక జనన మునునములు ముని వెళ్ళతు నిర్ణయించు మేమెక్కడరా అట్టి నీచు జతను జనించిన నీవు నరకాధిపతి అగుటయ్య అసంభవము. ఏమయ్యా లక్ష్మీనారాయణ, తిరుపతి పక్కన చెబుతా. చాలా బాగుంది, ఫెంటాస్టిక్ అది గారు.